డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. కేరళ జ్యోతిష నిపుణులు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ స్కిల్స్, మనీ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్ బ్రహ్మశ్రీ జేకేఆర్ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. గురు, చాలా మంది అంటే ఏమన్నా మనకి మంచి జరగాలి అంటే దానాలు చేస్తూ ఉంటారు. సో మనం కోరుకుంది జరగాలని చెప్పి కూడా దానాలు చేయడం జరుగుతుంది. మీరు ఏ వీడియోలో చెప్పిన ఒక విషయం చెప్తున్నారు, మనం ఏదైనా జరగాలి అనుకుంటే మేనిఫెస్టేషన్, విజువలైజేషన్ అనేది మనం కరెక్ట్ గా చేయాలి, ఒక క్లారిటీగా ఉండాలని చెప్తున్నారు. అవును, కోరుకుంది జరగాలి అంటే మరి దానాలు చేయాలని అని కూడా అంటారు కదా, ఎలాంటి దానాలు చేయాలి? అది కూడా ఇలానే లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ రిలేటెడ్ గా ఉంటుంది అంటే దానాలు చేయాలి అని అంటే ఎందుకనంటే లా ఆఫ్ అట్రాక్షన్ లో మనకు వచ్చిన దాంట్లో 10% చారిటీ చేయమని చెప్పాం. అవును, చారిటీ అంటే దానాలే కదా. దానం చెయ్యి, నీకు డబ్బు వస్తుంది. అంతా నీకోసమే అనుకోవద్దు. 1 లక్ష రూపాయలు లా ఆఫ్ అట్రాక్షన్ లో అడిగాం మనం, నాకు ఈ 1 లక్ష కావాలి అని. సరే, 1 లక్ష మనకు వచ్చింది. వచ్చిన తర్వాత ఇదంతా నాకే అనుకోకుండా ఒక 10% లేని వారి కోసం, అంటే ఆర్థికంగా వెనకబడిన వారి కోసం, వాళ్ళు ఆహారం దొరక బాధపడే వారి కోసం చారిటీ చేయమన్నాం. ఆ చారిటీలో భాగంగానే ఈ దానాలు కూడా. అంటే ఈ దానాలు అనేది వాళ్ళు మనం కొత్తగా చెప్పట్లేదమ్మా, నేను చెప్పట్లే, ఎప్పటి నుంచో మన పెద్దలు చెప్తా ఉన్నారు, ఎప్పటి నుంచో మనం వింటూనే ఉన్నాం. అయితే ఏ కాలానికి తగ్గట్టుగా ఆ కాలం కొన్ని దానాలు చెప్పారు. ఏమిటి అనంటే, వాస్తవంగా దానం చేసేటప్పుడు మనం తెలుసుకోవాల్సిన నియమాలు కూడా ఉన్నాయి. ఏంటనంటే, గొప్ప కోసం దానం చేయకూడదు. 10 రూపాయలు దానం చేసి 100 రూపాయలు దానం చేశానని ఏ రోజు చెప్పకూడదు. అసలు దానం చేసింది గుప్త దానం చాలా అద్భుత ఫలితాన్ని ఇస్తుంది అంటున్నారు. అంటే ఎదుటి వ్యక్తి చెబితే ఓకే, కానీ నీకు నువ్వు నేను అక్కడ దానం చేశాను, ఇక్కడ దానం చేశాను, ఇక్కడ భోజనాలు పెట్టాను అని నీ నోటితో చెప్పటం వల్ల అంత ఫలితం రాదు అని చెప్తున్నారు. అంటే చెప్పకూడదా? చెప్పొచ్చమ్మా. ఏదైనా మనం చెప్తున్నాము అంటే మన గొప్పని ఎదుటి వారికి తెలియజేస్తున్నాం అని అర్థం. కాబట్టి ఇక్కడ నీకు గొప్ప కావాలా, ఫలితం కావాలా అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఒక దానం చేసినప్పుడు మీకు ఫలితం కావాలి. ఎలాంటి ఫలితం? వాస్తవంగా ఫలితం ఆశించి కూడా చేయకూడదు అంటున్నారు మన శాస్త్రాలు. ఎందుకని? నువ్వు దానం చెయ్యాలి, నీకు భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నువ్వు లేనివాడికి దానం చెయ్యి, నీకు భగవంతుడు ఇస్తాడు. ఉండవాడు లేనివాడికి దానం చేస్తే ఉండవాడికి భగవంతుడు దానంగా ఇస్తాడు. అంటే ఇంక దానికి నువ్వు ఎంత దానం చేస్తావో దానికి 10 రెట్లు భగవంతుడు మనకిస్తాడు. అందుకని మీరు చేయవలసింది ఏమిటి అని అంటే, సహజంగా మనకి వర్షాకాలం వచ్చిందనుకోరా, గొడుగులు దానం ఇస్తే చాలా అద్భుత ఫలితాలు వస్తాయి. మరి ఎవరికి దానం ఇవ్వాలి? ఈ దానం చేసేది కూడా అంటే అపాత్ర దానము అంటారు. అంటే ఎవరైతే దాన్ని యూజ్ చేసుకుంటారో వారికి ఇస్తే ఉపయోగం. ఈ బొండవాడికి ఇస్తే ఏంటి ఉపయోగం? గొప్ప కోసం. కాబట్టి మనం ఎవరికైతే అవసరమో అవసరాన్ని తెలుసుకుని మీరు దానం చేస్తే వెంటనే ఫలితం మీకు వచ్చి. అంటే డబ్బులు ఉన్న వాళ్ళు దానాలు చేస్తే అది గొప్ప, అది కాదంటారు. దానివల్ల ఏం ఫలితాలు రావా? డబ్బులు ఉన్నవాళ్ళు దానం కాదమ్మా, డబ్బులు ఉన్న వాళ్ళకి దానం చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు నాకు దానం చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు నాకు డబ్బు ఉంది, నాకు ఎవరో వచ్చి గురువుగారు అంటే వాళ్ళు భక్తితో గౌరవంగా బహుమతిగా ఇస్తున్నారు. కానీ దానము వేరు, బహుమతి వేరు. దీంట్లో రకాలు. దానం చేయటం వేరు, బహుమతి ఇవ్వటం వేరు. అంటే బహుమతి ఏంటంటే గురువు గారికి కృతజ్ఞతగా బహుమతి ఇస్తున్నారు, ఇది వేరు. కానీ దానం అనేది మాత్రం లేని వారికి, అవసరం ఉన్నోడికి. ఉదాహరణకి ఆకలేసినప్పుడు అన్నం పెట్టామమ్మా, పెడితే వారి ఆత్మ దీవిస్తుంది. ఒక వర్షంలో ఉన్నవాడికి ఒక గొడుగు ఇచ్చావు, అడిగి అవసరానికి తడిసిపోతూ ఉన్నాడు, బట్టలు తడిసిపోతూ ఉన్నాయి, ఆ గొడుగు ఇచ్చావు, ఇస్తే వాడు మనసు ఆనందపడుతుంది, వాడి ఆత్మ దీవిస్తుంది. ఎందుకని? ఆత్మే పరమాత్మ అని చెప్తున్నాం, అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు అని చెప్తున్నాం. ఈ కులం ఆ కులంతో పని లేదు, నాలో మీలో అందరిలో కూడా భగవంతుడు ఉన్నాడు. అందరిలో పంచభూతాలు ఉన్నాయి, ప్రకృతిలో ఉన్నాయి, నాలో ఉన్నాయి, మీలో ఉన్నాయి అని చెప్తున్నాము. కాబట్టి నిరంతరం మనం పంచభూతాలతో కనెక్ట్ అవ్వాలి అంటే దాన గుణం ఉండాలి. ఆ దానం చేసేది కూడా ఎరుకతో చేయాలి. అలాగే వర్షాకాలం గొడుగులు దానం ఇవ్వాలి, చలికాలం రగ్గులు దానం చేయాలి. ఎవరికి చేయాలి అనంటే అనాథ శరణాలయంలో చేయొచ్చు, లేదు ప్లాట్ఫామ్ మీద వాళ్ళు చలికి బనికిపోతూ ఉంటారు, వారిని ఎతికి మీ స్వహస్తాలతో గనక వెళ్ళి దానం చేస్తే ఇంకా అద్భుత ఫలితం ఉంటుంది. లేదు ఏదైనా చారిటబుల్ ట్రస్ట్లకి మీరు పంపించైనా చేయొచ్చు. ఇలా చేయటం వల్ల మీకు
తొందరగా ఫలితం వస్తుంది. మనం ఏదో ఒక దానం చేశాము అంటే ఏంటంటే మన ధనార్జనలో కొన్ని తప్పు ఒప్పులు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా తొలగిపోవటానికి మనం దానం చేస్తుంటారు కొంతమంది నాకు వచ్చిన దాంట్లో ఒక 10% లేని వారి కోసమే అని ఒక రూల్ పెట్టుకుంటారు, ఒక లా ఏర్పాటు చేసుకుంటారు. అలా గనక లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం వాళ్ళు నిర్ణయించుకుని చేస్తే ఇంకా రెట్టింపు ధనం వస్తుందమ్మా. వేసవి కాలం మరి ఏం చేయాలి? చెప్పులు దానంగా ఇవ్వాలి, మంచినీటిని దానంగా చేయాలి, అంటే చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఇలా ఎవరైతే సీజనల్ గా అంటే వేసవికాలం ఒక రకంగా, వర్షాకాలం ఒకటి, చలికాలం ఒకటి, అంటే ఏది అవసరమో అది గుర్తించి మనం దానం చేయటం వల్ల మనకి ఫలితం శీఘ్రమే వస్తుందమ్మా. ఎవరో ఒక సద్బ్రాహ్మణుడు వారు బాగా లేని కుటుంబంలో పుట్టారనుకోరా, వారికి గనక మీరు వాళ్ళ అవసరానికి డబ్బు రూపంలో అయినా ఇవ్వచ్చు, లేక ధాన్యం ఇవ్వచ్చు, ఆవిడికి ఏది అవసరమో తెలుసుకుని ఇవ్వటం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఒక సద్బ్రాహ్మణుడు ఎదురొచ్చినప్పుడు ఒక్కసారి 2 చేతులు ఎత్తి దండం పెడితే అది బ్రాహ్మణోత్తముడికి దండం పెట్టినట్టు కాదమ్మా, వారిలో దాగి ఉన్న భగవంతుడికి దండం పెట్టినట్టు. ఆత్మే పరమాత్మ అని అంటున్నాం, భగవంతుడిలోనే భగవంతుడు బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు అనుకుని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందువల్ల మనం ఆయనకి దండం పెట్టడం ఏంటి కాదమ్మా, బ్రాహ్మణుడు ఎదురైనప్పుడు వెంటనే మనం ఒక నమస్కారం చేయటం వల్ల వారి ఆత్మ పరమాత్మ అని చెప్తున్నాం కాబట్టి భగవంతుడి బ్లెస్సింగ్స్ మనకు వస్తాయని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. దీనితో పాటుగా ప్రతినిత్యము సద్భావన కలిగి ఉండటం, మన మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ ఎదుటి వారికి హాని చేయకుండా ఉండటం. మనం ఏం చేస్తాం? దానాలు చేసేసి ఎదుటి వారి జీవితాల్లో కలహాలు పెట్టి లేదా ఇబ్బందులు పెట్టి ఎదుటోడి ఆస్తిని లాక్కుని నేను దానం చేస్తున్నానంటే ఫలితం ఉండకపోగా కష్టాలు కూడా ఎక్కువ అవుతాయి. ఈ సత్యం అందరికీ తెలుసు, కానీ ఏంటంటే వారికి అలాంటి ఆలోచనలు అలా వస్తూ ఉన్నాయి, అలా ఆ క్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఇప్పుడుకైనా సరే మనం దానం చేసినా ధర్మం చేసినా మనం మంచి మనసుతో చేయాలి, సద్భావనతో చేయాలి. మనకి మంచి జరగాలి, నాకు కాకపోతే నా బిడ్డల కన్నా మంచి జరగాలి అనే ఒక భావనతో చేస్తే వెంటనే ఫలితం వస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అయితే ఏం చెప్తుంది? మీరు 10% చారిటీ చేసి నేను అనుకున్న గోల్ రీచ్ అయ్యాను అని ఫీల్ అవ్వు. మీ పుణ్యం మా అబ్బాయికి వస్తేని కాదు, నీకే వస్తున్నట్టుగా ఫీల్ అవ్వు. ఎవరైతే దానం చేసి నేను చేసిన దానం వల్ల వారి కుటుంబాలు బాగుండాలి, వారి ఆత్మ శాంతించాలి, నేను ఫైనాన్షియల్ గా ఎదగాలి, మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి, ఇలా గనక లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ప్రతిరోజు కూడా విజువలైజేషన్ కానీ అఫర్మేషన్ కానీ మీరు చేస్తే వెంటనే ఫలితం వచ్చి తీరుతుంది. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా వచ్చిన దాంట్లో 10% చారిటీ చేయండి. ఆ దానాలు కూడా ఇలా ఉంటే మీకు వెంటనే ఫలితాలు కలుగుతాయి. మనం దానం చేశాము ఫలితం రావట్లేదు అని ఎప్పుడూ అనుకోవద్దు. ఇవాళ ఒక విత్తనం వేసామమ్మా, మొక్క వచ్చింది, రోజు మనం ఏం చేయాలి? నీరు పోస్తూ ఉండాలి. ఆ మొక్కకి పోస్తే అది సంవత్సరానికో 2 ఏళ్లకో 3 ఏళ్లకో 4 ఏళ్లకో ఫలితానికి వస్తుంది, కాయలు కాస్తాయి. మనం తినటానికి ఎప్పుడు వచ్చింది? ఇవాళ వేస్తే 4 ఏళ్లకు వచ్చింది. అదే విధంగా మీరు సంకల్పం ఇవాళ తీసుకున్నారు, రేపే రాలేదని భయపడకుండా టెన్షన్ పడకుండా మీరు చేస్తూ పొండి, ఆటోమేటిక్గా ఫలాలు ఒకటిగా రావమ్మా, గుంపులుగా వస్తాయి. అంటే చెట్టు నిండా ఫలాలు కాస్తాయి. ఆ ఫలాలు మనకి మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం, మీ చుట్టుపక్కల వారు తిన్నా కూడా తరగనన్ని ఫలాలు కాస్తుంది ఆ చెట్టు. అంటే మీరు చేసే దానాలు చేసుకుంటూ పోతే మీకు వచ్చే ఫలితం మీ తరతరాలు కూడా తిన్నా కూడా తరగని ఆస్తులు వస్తాయి, పుణ్యం కూడా వస్తుంది. నమస్తే. నమస్తే.